ఓం శ్రీ గణేశాయ నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. నమస్కారం అండి అందరికీ. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ శ్రీ మంజు స్పిరిచువల్. మనము శ్రీ లలిత సహస్రనామ స్తోత్రనామాలకు ప్రతిపదార్థాలు తెలుసుకుంటున్నాం కదా. శ్రీమాత్రే నమః. కానీ అంతకంటే ముందుగా మీరు గనక మన ఛానల్ని మొదటిసారి చూస్తూ ఉంటే తప్పకుండా ఒక లైక్ ఇవ్వండి, కామెంట్ పెట్టండి, షేర్ చేయండి, నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ అనే ఐకాన్ నొక్కి ఆల్ వీడియోస్ సెలెక్ట్ చేసుకుంటే మేము ఇలాంటి వీడియోస్ అప్లోడ్ చేయగానే ముందుగా మీకు నోటిఫికేషన్ వస్తుంది. అలాగే వీడియో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తే మేము ఏం చెబుతున్నామో మీకు పూర్తిగా అర్థమవుతుంది. కావున అందరూ ఒక లైక్ ఇవ్వండి, కామెంట్ పెట్టండి, తప్పకుండా షేర్ చేయండి. నాకు చాలా హెల్ప్ చేసిన వాళ్ళు అవుతారు. ప్లీజ్ ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాము. శ్రీమాత్రే నమః. 640 నామము వాగ్దీశ్వరి. 5 అక్షరముల నామము. ఈ నామంతో అమ్మవారికి నమస్కరించేటప్పుడు వాగ్దీశ్వరాయ నమః అని చెప్పాలి. వాక్కునకు ఆదిశ్వరి ఆదిదేవత. నాదానికి వాక్కు ఎలాగో నాద బ్రహ్మకు వాగ్దీశ్వరి అలాంటిది. వాక్కు గురించి తెలిస్తే వాగ్దీశ్వరి గురించి తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది. వాక్కు 4 స్థితులలో ఉంటుందని, ఆ స్థితులే పర, పశ్యంతి, మధ్యమ, వైఖరి స్థితులని పూర్వనామాలో చెప్పబడింది. ఈ 4 స్థితులలోనూ మొదటి 3 స్థితులు బయటకు వ్యక్తం కాకుండా లోపలే ఇమిడి ఉంటాయని, 4వదైన వైఖరి వాక్కు మాత్రమే బయటకు ఉచ్చారణగా వ్యక్తమవుతుందని ఇంతకు ముందే వివరించబడింది. ఉచ్చరించే వాటిలో సంకల్ప రూపంలో ఉండే వాక్కు స్థితినే పరావాక్కు అంటారు. ఆ పరావాక్కే అన్ని స్థితులలోని వాక్కులకు ప్రేరణ స్థానము, ప్రారంభ స్థానము, ఉత్పత్తి స్థానము. కాబట్టి ఈ వాగ్దేవతాయే వాగ్దీశ్వరి అవుతుంది. 1 పరవాగ్దేవత స్వరూపిణి, 2 వాషన్యాది దేవతలకు ఆదినాదురాలు అని ఈ నామానికి అర్థాలు చెప్పుకోవచ్చును. 641 నామము ధ్యానగమ్య. 4 అక్షరముల నామము. ఈ నామంతో అమ్మవారికి నమస్కరించేటప్పుడు ధ్యానగమ్యాయ నమః అని చెప్పుకోవాలి. ధ్యానమునందు గమ్య లక్ష్యమైనది. ధ్యానము చేత గమ్య పొందబడుతున్నది. ధ్యాతృధ్యేయ రూప అన్న 254వ నామ వివరణ కూడా ఇక్కడ చదువుకోవాలి. ఎన్ని విధాలుగా అర్చించినా, ఎన్ని మంత్రాలు వల్లించినా, ఎన్ని స్తోత్రాలు చేసినా ధ్యానంతో కాని వాటికి సంపూర్ణత చేకూరదు. అందుచేతనే షోడశోపచార పూజ మొదటి ఉపచారంగా ధ్యానాన్ని ఏర్పాటు చేశారు. ఈ ధ్యానంలో వర్ణించిన రూపాన్ని పొందడమే మొత్తము పూజకు లక్ష్యము లేదా ధ్యేయం. కాబట్టి అమ్మవారు ధ్యానగమ్య. కళ్ళు తెరిచినా మూసినా మనము చూడగలిగేది ధ్యానగమ్యం అవ్వాలి. అంతేకాని కళ్ళు మూసినప్పుడు ఒకటి, కళ్ళు తెరిచినప్పుడు మరొకటి కాకూడదు. ఈ స్థితి వచ్చిన వారు సాలోక్య, సామీప్య, సారూప్య, సాయుజ్య స్థితులలో ఉన్నట్లే. ధ్యానం యొక్క లక్ష్యమైనది లేదా ధ్యానం చేత పొందబడినది అని ఈ నామానికి అర్థము. శ్రీమాత్రే నమః. శ్రీమాత్రే నమః. 642 నామము అపరిచ్ఛేద్య. 5 అక్షరముల నామము. ఈ నామంతో అమ్మవారికి నమస్కరించేటప్పుడు అపరిచ్ఛేద్యాయ నమః అని చెప్పుకోవాలి. ఆ వీలు కానీ లేదా పొసగని పరిచ్ఛేద్య విభజనము కలది, అనగా విభజింప వీలు లేనిది అని అర్థం. ప్రపంచంలోని ఏ వస్తువునైనా, ఏ పదార్థానైనా ఆకారపరంగాను, పరిమాణపరంగాను, కాలపరంగాను విడగొట్టి నిర్దేశించవచ్చును. కానీ ఒక రూపానికి కట్టుబడని, పరిణామానికి కట్టుబడని, కాలానికి కట్టుబడని అమ్మవారిని ఏ విధంగా విడగొట్టగలం? సత్యం, జ్ఞానం, అనంతం అనేవే అమ్మవారి లక్షణాలు. ఆకార పరిమాణాదులు లేని ఆకాశం లాంటిది అమ్మవారు. ఆకాశానికి ఒక నిర్దిష్టమైన ఆకారాన్ని చెప్పగలమా? ఒక నిర్దిష్టమైన పరిమాణాన్ని చెప్పగలమా? ఆకాశము ఏ కాలాల్లో, ఎక్కడెక్కడ, ఎంతెంత పరిణామాలు, ఏ ఆకారాల్లో ఉంటుంది అని ప్రశ్నించడం ఎంత అర్ధరాహితమో, ఎంత అవివేకమో అమ్మవారి విషయంలో అలా ప్రశ్నించడం కూడా అంతే. దేశకాల పరిధులలో విభజనకు వీలు లేనిది అని ఈ నామానికి అర్థము. శ్రీమాత్రే నమః. శ్రీమాత్రే నమః. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. ప్లీజ్ లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్. మరిన్ని వీడియోస్తో మళ్ళీ కలుస్తానండి. ఈ వీడియో మొదటిసారి ఎవరైనా చూసి ఉంటే తప్పకుండా ఒక లైక్ ఇవ్వండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నచ్చితే
సబ్స్క్రైబ్ చేసుకోండి. శ్రీమాత్రే నమః. థ్యాంక్ యూ.